చింతమనేని ప్రభాకర్ ఈ పేరు చెబితే తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా చాలా సింపుల్గా గుర్తుపట్టేస్తారు. ప్రభాకర్ దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు. ఆయన దూకుడుగా రాజకీయం చేసినా మాట ఇస్తే వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదంటారు. ఈ దూకుడు మనస్తత్వమే ప్రభాకర్ను ఎంతో మందికి దగ్గర చేసింది, ఎంతో మందికి హీరోను కూడా చేసింది, అలాగే కొందరికి దూరం కూడా చేసింది. ఆయనను రాజకీయాల్లో తిరుగులేని మాస్ లీడర్గా చేసింది. అదే ఆయనకు మైనస్గా మారింది. స్వగ్రామం దుగ్గిరాల ఎంపీటీసీగా కెరీర్ ప్రారంభించి పెదవేగి ఎంపీపీగా, ఆ తర్వాత టీడీపీ నుంచి 2 సార్లు దెందులూరు ఎమ్మెల్యేగా గెలిచి చివరి వరకు తీసుకువెళ్ళింది. ఈ క్రమంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభాకర్కు విప్ పదవి కూడా ఇచ్చారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని ఒక్క రేంజ్లో అభివృద్ధి చేసిన ప్రభాకర్ అంతే రేంజ్లో వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. ఎంఆర్ఓ వనజాక్షి వ్యవహారంతో చింతమనేనిపై బాగా వ్యతిరేకత ఎక్కువైంది. దీన్ని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ బాగా వాడుకుంది. ఈ క్రమంలోని గత ఎన్నికలలో చింతమనేని ఖచ్చితంగా గెలిచి హ్యాట్రిక్ కొడతారు అనుకుంటున్న టైంలో వైసీపీ నుంచి పోటీ చేసిన కొటారు అబ్బయ్య చౌదరి చేతిలో చింతమనేనికి భంగపాటు తప్పలేదు. ఊహించని పరాజయానికి చింతమనేని ప్రభాకర్ చాలా కాలం తేరుకోలేకపోయారు. ఓటమిని ఆయన జీర్ణించుకోవడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు ఎన్నికల్లో మరోసారి ఈ ఇద్దరు ప్రత్యర్థులే తలపడుతున్నారు. ఈసారి దెందులూరు ఓటర్లు ఎవరికి పట్టం కడతారు? చింతమనేని గత ఎన్నికల్లో ఓటమికి అబ్బయ్య చౌదరిని ఓడించి రివెంజ్ తీర్చుకుంటారా, లేదా అబ్బయ్య మరోసారి తన ఆధిపత్యం నిలుపుకుంటారా అన్నది ఆసక్తిగా మారింది. దెందులూరు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు గ్రౌండ్ రిపోర్ట్ పరిశీలిస్తే ఈసారి హోరాహోరీ పోరు తప్పేలా లేదు. గత ఎన్నికల్లో గెలిచిన అబ్బయ్య చౌదరి ఈసారి అంత సులువుగా గెలిచే పరిస్థితి లేదు. నియోజకవర్గంలో చింతమనేని పట్ల చాలా సానుభూతి కనిపిస్తుంది. అదే సమయంలో అబ్బయ్య చౌదరికి జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అండగా నిలిచే అవకాశం ఉంది. ఇద్దరికీ ప్లస్లు ఉన్నాయి, అదే స్థాయిలో మైనస్లు కూడా ఉన్నాయి. చింతమనేని కేసుల్లో ఇరికించడంతో ఆయన అభిమానులతో పాటు గత ఎన్నికల్లో అబ్బయ్య చౌదరి వెంట తిరిగిన వారు కూడా ఇప్పుడు చింతమనేని విషయంలో సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు. ఈసారి చింతమనేనికి సీటు ఇచ్చే విషయంలో చివరి వరకు లాగిన చంద్రబాబు ఈసారి మంచి మెజారిటీతో గెలుస్తున్నావు, మంచి పదవి కూడా గిఫ్ట్గా ఇస్తాను అని ఓ మాట చెప్పారు. చంద్రబాబు చింతమనేనికి గత ప్రభుత్వంలోనే విప్ పదవి ఇచ్చారు. ఈసారి మంచి పదవి అనడంతో ఏ పదవి అన్నది కూడా సస్పెన్స్గా ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ నేతగా ఉండటమే కాకుండా పార్టీని కనిపెట్టుకొని టీడీపీ జెండాను విడవకుండా మోయడంతోనే చింతమనేనిపై చంద్రబాబుకు అంతటి అభిమానమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వైసీపీ విషయానికి వస్తే అబ్బయ్య చౌదరి గత ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు. యువతకు ఉపాధి కల్పించి దెందులూరు దశ దిశను మార్చేస్తానని చెప్పిన మాటలు అన్నీ నీటి మీద రాతలుగా మిగిలిపోయాయి. అభివృద్ధిలో మాత్రం ప్రభాకర్ చేసిన దాంతో పోలిస్తే ఓ 10-15% కూడా చేయలేదని వైసీపీ వాళ్ళే చెబుతున్నమాట. అబ్బయ్య చౌదరి వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేసినా అబ్బయ్య చౌదరి అనుచరులుగా చెప్పుకునేవారు నియోజకవర్గంలో టీడీపీ నేతలు కార్యకర్తలతో పాటు తమకు ఎదురు చెప్పిన సాధారణ జనాలపై జులుం ప్రదర్శించడంతో ఆ వ్యతిరేకత అంతా పరోక్షంగా అబ్బయ్య చౌదరిపై పడింది. ఏది ఏమైనా ఈసారి ప్రభాకర్కు గెలుపు ఆయన పొలిటికల్ కెరీర్కు చాలా ఇంపార్టెంట్. అయితే గెలుపోటములు మాత్రం ఇద్దరి మధ్య ఊగిసలాడుతూనే ఉన్నాయి. ఓటరు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి మరి.